క్రిస్టియన్ రెస్పాన్సిబిలిటీ ఛానల్ వీక్షిస్తున్న ప్రియా సోదరి సోదరులందరికీ కూడా క్రీస్తునామమున శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని వారలారా, నేటి కాలంలో అనేక మంది బైబిల్లోంచి సంగతులను మనకు చూపించి ఇదిగో క్రైస్తవం యొక్క సంకల్పాన్ని అదో పాతాళానికి తొక్కేలన్న ఆలోచన కలిగి ఉన్నారు. ఒక వ్యక్తి షఫీ గారిని ఒక ప్రశ్న అడిగాడు. ఏంటా ప్రశ్న అంటే కనుక, యేసుక్రీస్తు వారు తనంతట తాను ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయన లోకరక్షకుడు గొప్పవాడని చెప్పినప్పుడు ఆయన బైబిల్లోంచి కొన్ని రెఫరెన్సులు చూపించారన్నమాట. ఏంటంటే కనుక యోహాను సువార్త 10వ అధ్యాయము 22 నుంచి 39 వచనాలు వరకు ఉన్న భాగం ఏంటంటే కనుక, ఆయన వారి చేతిలో నుండి తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఏంటనంటే ఆయన మీద అంటే ఆయన చంపాలన్న ఆలోచన కలిగి ఉన్న వారి చేతిలో నుంచి ఆయన తప్పించుకుని వెళ్ళిపోయాడు. మళ్ళీ యోహాను సువార్త 11వ అధ్యాయం 54వ వచనంలోని ఆయన యూదులలో బహిరంగంగా ఎక్కడ తిరగలేదు. ఒకవేళ మీరు సిలువ వెళ్ళేటప్పుడు ఆయన పలికినటువంటి మాటను మీరు అర్థం చేసుకున్నారు. గత్సమనే తోటలో ఆయన ఏం చెప్తున్నారు అంటే కనుక ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అన్నాడంటే ఆయనకి ప్రాణం పెట్టడం ఇష్టం లేదనే కదా. ఇంకా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని చెప్పేసి ఆయన అంటున్నారని అంటే కనుక ఆయనకి అసలు సిలువ మీద మరణించడం కానీ ప్రాణం పెట్టడం కానీ ఇష్టం లేదు అన్నట్టుగా ఆయన వివరించుకుంటూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళ, ఎస్, ఇది నిజంగా కరెక్టేనా? అయితే యేసుక్రీస్తు వారు ఆనాడు పలికినటువంటి మాటలకు అర్థం ఏమిటి? ఈ రెండు సంగతులు మనం ఆలోచించాలి. ప్రియమైన వాళ్ళ, యేసుక్రీస్తు వారు ఇప్పుడు నిర్ణయించబడినటువంటి వ్యక్తి కాదు. ఆయన జగత్తు పునాది వేయబడక ముందే ఆయన నియమించాడు దేవుడు. ఎందుకోసము అని అంటే కనుక సర్వమానవాళి పాప పరిహారం నిమిత్తము, మనుష్యుల యొక్క పాప విమోచన నిమిత్తము పస్కా పశువుగా ఆయనను సిద్ధపరిచాడు. ప్రియమైన వాళ్ళ, ఇది ఇప్పుడు ప్రణాళిక కాదు. జనాలందరూ యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల వాడు అని అనుకుంటున్నారు. కాదు, ఆయనకు జగత్ అంటే సృష్టిలో ఉన్న దేనిని నిర్మించకమునిపే యేసుక్రీస్తు వారిని దేవుడు నియమించి చెప్తున్నాడు. అయితే ఎందుకు ఆనాటి కాలంలో యేసుక్రీస్తు వారు తప్పించుకుని వెళ్ళడం జరిగింది? ఒకసారి చూద్దాం. ప్రియమైన వాళ్ళరా, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి ఉన్నాను. ఏంటండి, దేవుడు యేసుక్రీస్తు వరకు ఒక పని అప్పచెప్పి పంపించాడు ఇక్కడికి. ఆ పని నిర్వర్తించడానికి సమయం కావాలి. ఆ సమయాన్ని బట్టించి ఆయన నాటి కాలంలో తప్పించుకుని వెళ్ళిపోయాడు తప్ప ఆయన ప్రాణం పడ్డానికి వచ్చినాడు. వదకు సిద్ధమైనటువంటి గొర్రె అని చెప్పి యేసుక్రీస్తు వారిని గురించి వర్ణింపబడింది. ఆయనకి తెలుసు ఆయన చంపుతారని చెప్పేసి. ఏమండి, ఆయన కావాలనే తన ప్రాణాన్ని సిలువ మీద అర్పించాడు. లేకపోతే ఆయన్ని పట్టుకొని ఆయన చంపగల శక్తి ఈ భూమి మీద ఎక్కడుంది? ఎవడికుంది అంత కెపాసిటీ? ఒక్కటే గమనించండి, ఆయన చెయ్యడానికి వచ్చినటువంటి పని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి ఆయన మహిమపరచడం కోసమే ఆయన నాటి కాలంలో తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఎవరు ఆయన చంపుతారో ఎవరు ఆయన్ని చంపరో ఆయనకి అన్నీ తెలుసండి. ఆయనకి తెలుసు ఎవరు అప్పగించేవాడు ఎవడో అన్నీ తెలుసు. ఇంకా ఎప్పుడు యేసుక్రీస్తు వారు వధ జరగాలని అంటే కనుక పస్కా పండుగలో జరగాలండి. పస్కా ఎప్పుడు పడితే అప్పుడు చేయరు. సంవత్సరానికి ఒక్కసారే యోమ్ కిపీర్ అనే ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు, అది యూదుల ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు అప్పుడు మాత్రమే పస్కాను వధిస్తూ ఉంటారు. ప్రియమైన వాళ్ళు, పస్కా అంటే మనుష్యుల సర్వమానవాళి పాపం నిమిత్తము సంవత్సరానికి ఒక్కసారి పశువుని అర్పించి దాన్ని తీసుకుని వెళ్ళి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో దేవునికి అర్పణగా అర్పించి దాంట్లోంచి వచ్చిన రక్తాన్ని మనుషుల మీద జిమ్మి, ఇదిగో మీ పాపాలకు పరిహారం అవ్విందని చెప్పేసి ప్రధాన యాజకుడు ప్రజలందరి పక్షంగా దేవుడిని వెన్నుకుంటాడు అనమాట. అది అక్కడ ప్రక్రియ. మరి అక్కడ ప్రక్రియ ఎప్పుడు జరుగుతుందంటే పస్కా పండుగలో జరుగుతుంది. అందుకనే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో, మత్తయి సువార్త 26వ అధ్యాయము 2వ వచనం మనం చూసుకున్నట్లయితే కనుక, ఎప్పుడు ఆయన యెరూషలేముకు వెళ్తాడు, ఆయన చంపుతారు అని ఆయనకు తెలిసే ఆయన యెరూషలేముకు వచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, యేసు వారితో ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినది ఏమనగా, ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకే అప్పగింపబడిననియో మీకు తెలియనని చెప్పను.
ఏమండి ఆయనకి ప్రాణం పెట్టాలన్న ఆలోచన లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా. మీరు అన్నట్టుగానే అనేక సార్లు తప్పించుకుని వెళ్ళినటువంటి యేసుక్రీస్తు వారు ఈసారి తప్పించుకోవాలన్న ఆలోచన లేదు. ఈయన అక్కడికి వెళితే ఆయన పట్టుకుంటారు, సిలువ వేస్తారని తెలిసే ఆయన వెళ్ళాడు అక్కడికి. ఎందుకంటే ఆయన పని పూర్తయిపోయింది. ఆయన చెప్పవలసిన మాటలు కానీ, చేయవలసినటువంటి క్రియలు కానీ, చేయవలసినటువంటి అద్భుతాలు కానీ అన్నీ ఆయన భూమి మీద చేశాడు. అంటే మనిషి దేవుణ్ణి నమ్మడానికి కావాల్సినటువంటి అన్నిని భూమి మీద నిర్వర్తించాడు. ఇప్పుడు ఏంటనంటే కనుక పాపాల నిమిత్తము మరణించడం ఒక్కటే మిగిలిందన్నమాట. మరణించడం ఒక్కటే మిగిలింది. దాని గురించే ఆయన చెప్తున్నాడు ప్రియమైన. ఇంకా లూకా సువార్త 22వ అధ్యాయం. నేను అక్కడి నుంచో కాదండి, బైబిల్లో నుంచే. ఆయన తప్పించుకోవాలని ఏమాత్రము ప్రయత్నం చేయడం లేదు. మీరు చూడండి, అప్పుడు ఆయన 22వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు ఆయన, నేను శ్రమ పడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజింపవాలని మిక్కిలి ఆశపడుతుంది. ఏంటంటే ఆయన శ్రమ పడతాడు, ఆయన అవమానిస్తారు, ఆయన కొడతారు, ఆయన రక్తాన్ని మొత్తము డ్రైన్ చేసేంత వరకు కూడా వాళ్ళ యొక్క కోపం చల్లారదని తెలిసి ఇంకో ఆయన శ్రమ పడక మునుపు నేను మీతో పస్కాను భుజింపవాలని ఎంతగానో ఆశపడుతున్నట్టుగా చూడొచ్చు ప్రియమైన వల్ల. ఇంకా యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనాన్ని చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా మనకు చూసుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళరా మనకు అర్థమవుతుంది నిజంగా యేసుక్రీస్తు తనంతలో తాను ప్రాణం పెట్టడం లేదు. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వచ్చిన గడి వచ్చినని తెలుసుకొని యేసు పస్కా పండగకు ముందే ఎరిగిన వాడే లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించాడు. ఇక్కడ చూడండి, ఆయన వెళ్ళిపోవలసి వచ్చింది. అంటే ఈ భూమిని వెళ్ళిపోవలసినటువంటి సమయం ఆసన్నమైనదని ఎరిగి ఇదిగో పస్కా పండగకు ముందే తన వారందరితో కలిపి ఇదిగో పస్కాను భుజించాలన్న ఆసక్తి కలిగి ఉన్నాడు ప్రియమైన వాళ్ళరా. తనంతలో తానుగా ప్రాణం పెట్టాలనే ఉంచాడు. ఏమండి ఆయనను అప్పగించేవాడు ఎవడో తెలుసు. ఆయనకి ఎప్పుడు ఎలా ఏ విధంగా ఆయన్ని చంపుతారన్న విషయం మీద ఫుల్ క్లారిటీ ఉంది యేసుక్రీస్తు వారికి. అందుకనే ఆయన తనంతట తానుగా ప్రాణం పెట్టాడు. యెరూషలేం నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ పస్కా కాకపోతే నెక్స్ట్ పస్కా అవుతుంది. ఏ పస్కాలోనే ఆయన ఆయన జీవితంలో ఎన్నో పస్కా పండుగలు చూశాడు. ఆయన 33 సంవత్సరాల్లో అనేక పస్కా పండుగలు చూశాడు. ఎందుకనంటే కనుక ఏ పస్కా కావాలంది ఆ పస్కా పండుగని ఎందుకు చేశాడని అంటే కనుక ఒక్కటే ఆయన చేయవలసినటువంటి పని అయిపోయింది. అయితే గెత్సెమనే తోటలో ఆయన ఎందుకు ఆ విధంగా ఉన్నారంటే కానీ ఎందుకు తండ్రిని చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమని అన్నాడని అది ఒక్కటే తీసుకున్నాడు. దాని కింద అన్నటువంటి మాటను ఎందుకు తీసుకున్నాడు? ఆయనను నా ఇష్టము చెప్పుని కాదు కానీ నీ ఇష్టము చెప్పునే జరిగించమని చెప్పేసి అని అన్నాడు. ఆయన ఇష్టం ఏంటనంటే కనుక మనుషులందరికీ విమోచన అనుగ్రహింపబడాలి. ఆ విమోచన నిమిత్తమే ఆయన మరణం వరకు వెళ్ళాడు ప్రియమైన వాళ్ళరా. ఇంకా ఇదిగోండి దాని గురించే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చాలా క్లారిటీగా చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళరా. మొదటి కొరింథీయులు 5వ అధ్యాయం 7వ వచనం చూసుకుందాం ప్రియమైన. మీరు పులిపిండి లేనివారు గనక కొత్తదైన ముద్దవుటకై పాతదైన పులిపిండిని తీసివేయడి. ఇంతేకాక క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడెను. ఏంటండి క్రీస్తు అని మన పస్కా పశువు వధింపబడెను. ఆయన వధింపబడ్డాడు, ప్రాణం పెట్టాడు, తనంతలో తానుగా ప్రాణం పెట్టాడు. అందుకనే ఆయన గొప్పవాడు ప్రియమైన వాళ్ళరా. మీకు నమ్మపోవచ్చు, ఎందుకంటే కనుక యేసుక్రీస్తు వారి యొక్క యోహాను సువార్త 13వ అధ్యాయము మీరు చూసుకున్నట్లయితే ఆయన బిహేవియర్ అంటే ముందు మీరు చెప్పినటువంటి రెఫరెన్స్లకి డిఫరెంట్గా ఆయన బిహేవియర్ని మనం చూడొచ్చు. 13:26 అందుకు యేసు, నేను ఒక మొక్క ముంచి ఎవరికిచ్చిదునో వాడే అని చెప్పి ఒక మొక్క ముంచి సీమోను కుమారుడుకు ఇస్కరియోతు యూదాకు ఇచ్చిన. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించును. యేసు నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పను. ఇదిగో చూడండి, యోధ అప్పగిస్తాడని
తెలుసు దేవుడికి, యేసుక్రీస్తు వారికి ముందే తెలుసు యోధ అప్పగిస్తాడని. అందుకనే యోధాను గురించి కూడా లేఖనాలు రాయబడ్డాయి. తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడని, తనతో ఉన్నవాడే తన మడిమని ఎత్తాడని చెప్పేసి, ఇదిగో ఇలాంటి వాడు పుట్టకుండా ఉంటే మేలు అని చెప్పేసి, ఇదిగో అనేక లేఖనాలు యోధా గురించి కూడా రాయబడ్డాయని అంటే కనుక యేసు తనంతట తానుగా ప్రాణం పెట్టలేదని మీరు ఎలా అంటారు అసలు? ఎస్, యేసుక్రీస్తు వాడు తనంతట తానుగా ప్రాణం పెట్టాడు. ఆయనకి మరణించడం ఇష్టమే. ఇంకా చివరిగా చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయానికి మనం వెళ్తే అక్కడ ఒక అద్భుతమైన మాటను చూడొచ్చు ప్రియమైన వల్ల. 31వ వచనం, 26:31. ఇక్కడ అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరు అందరూ నా విషయమే అభ్యంతరపడతారు. ఇదిగో చెప్తున్నాడు, ఇదిగో ఈరోజు యేసు నన్ను పట్టుకుంటారు, అప్పుడు మీరు అందరూ కూడా చెదిరిపోతారు. గొర్రెల కాపరిని కొట్టుతారు, మందలోని గొర్రెలందరూ చెదిరిపోను అని వ్రాయబడి ఉన్నది కదా. ఇదిగో వ్రాయబడి ఉన్నది కదా, నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గల్లీకి వెళ్ళదనను. అందుకు పేతురు నీ విషయం అందరూ అభ్యంతరపడినా, నేను మాత్రం అభ్యంతరపడినా అని చెప్పేసి పేతురు గారు అన్నటువంటి సందర్భం ఒక్కటే. యేసుక్రీస్తు వారు తనంతట తానుగా ప్రాణము పెట్టారు. ఆ చీకటిలో కూడానే, ఆ తోటలో ఆ చీకటిలో గుర్తుపట్టకపోతే మీరు ఎవరిని చూస్తున్నారంటే, మీరు ఎవరి కోసం వెతుకుతున్నారంటే యేసుక్రీస్తు వారిని అన్నప్పుడు ఆయన నేనే యేసునని కూడా అన్నాడు. అంటే ఎన్ని లేఖనాలు చూస్తుంటే యేసుక్రీస్తు వారు తనంతట తానుగా ప్రాణం పెట్టాడని సామాన్యంగా చెప్పవచ్చు. దీనికి పెద్ద సైన్స్ లేదంటే లాజిక్స్ ఏం అవసరం లేదు. అక్కడ ఎందుకు తప్పించుకుని వెళ్ళాడని అంటే కనుక ఆయన పని పూర్తి కాలేదు కాబట్టి. ఆయన ఎందుకు ప్రార్థన చేశాడని అంటే కనుక, ఎందుకు ప్రార్థన చేశాడనక సిలువ మీద ఉన్నప్పుడు తండ్రిని విడిచిపెట్టే సమయం అది. తండ్రి ఉండడం, ఎందుకంటే సిలువ మీద ఉన్నది ఏదన్నా కదా శపితం. ఎందుకంటే అందరి పాపాలను యేసుక్రీస్తు వారి మీద మోపబడుతున్నటువంటి సమయం. పాపితో దేవునికి సన్నిహిత్యం ఉండదు కనుక ఆ యొక్క సమయంలో ఎడబాటు వచ్చింది. ఆ ఎడబాటును బట్టించే తండ్రి, నీతో నేను ప్రతి క్షణము ప్రతి నిమిషము కూడా నేను నీతో ఉన్నాను, ఇప్పుడు నిన్ను విడిచి వెళ్ళవలసినటువంటి సమయం వస్తుంది. నువ్వు నాతో ఉండవు. ఎందుకంటే నేను సిలువ ఎక్కబోతున్నాను, నువ్వు నాతో ఉండగాబట్టి ఆ క్షణాలను ఆ గడియలను నేను తట్టుకోలేను. అందుకనే సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించమని అన్నాడు. ఆయనను నా చిత్తం కాదు కానీ నీ చిత్తం చెప్పినే జరిగించమని అన్నాడు. ఇంకేమన్నా, అందుకనే నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివి అని చెప్పేసి అని అన్నాడు. ఎందుకనంటే కనుక ఒక్కటే కారణం, నిన్ను పట్టుకోవడానికి, పాపిని పట్టుకోవడానికి ఆయన తన చెయ్యి విడిచాడు, దేవుడి చెయ్యి విడిచాడు. ఆ యొక్క క్షణము తప్ప ఆయన ప్రతి సందర్భంలోనూ కూడా చాలా సంతోషంగానే తన ప్రాణాన్ని ఇచ్చాడు ప్రియమైన వాళ్ళారా. అందుకనే ఆయన బట్టించి మనకు విమోచన, ఆయన బట్టించి మనకు రక్షణ. కాబట్టి యేసు తనకి ప్రాణం పెట్టడం ఇష్టమే. తప్పించుకునే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా, ఏమండి పేతురు చెవి నరిగితే ఆయన ఏమన్నాడు? నేను ప్రార్థనిస్తే వ్యూహాలు వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ, అసలు భూప్రపంచమే ఉండదు, పరలోక సైన్యం వచ్చిందంటే కనుక మరి అలాంటి దానికోసం దేని గురించి ఆయన ప్రార్థించలేదు, తప్పించుకోవాలన్నటువంటి ఎటువంటి ప్రయత్నము చేయలేదు. ఎందుకనంటే కనుక తనకు అవకాశం ఉన్నప్పుడు పిలాతు నేను విడిపిస్తాను, నాతో ఒక్క మాట చెప్పానంటే కనుక నా తండ్రి చిత్తం లేనిది ఏది జరగదు కాబట్టి ఇదిగో నేను ఏమి మాట్లాడినాను అన్నాడంటే కనుక యేసు తనంతట తానుగా ప్రాణం పెట్టాడు. నువ్వు యాక్సెప్ట్ చేయడానికి నీకు మనసు లేదు, నీకున్నటువంటి దురుద్దేశాన్ని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతోనే తప్ప సత్యాన్ని గ్రహించి దాని ప్రకారంగా బ్రతకాలన్న ఆలోచన లేదు. మోసపూరితమైనటువంటి దుర్బోధను క్రైస్తవుల మీద చల్లుతున్నారు తప్ప అనేక మంది రక్షణ పొందకుండా వారి మార్గాన్ని క్లోజ్ చేస్తున్నారు తప్ప అసలు నిజంగా క్రీస్తు వారు తన ప్రాణాన్ని పెట్టాడు, తన ఇష్టపూర్వకంగానే పెట్టాడు, పస్కా పండుగలో పెట్టాడు. ఎందుకంటే కనుక సర్వమానవాళి నిమిత్తము చెందింపబడాల్సిన రక్తము పస్కాలోనే జరుగుతుంది కాబట్టి ఆ పస్కా పశువుగా క్రీస్తు వారు ప్రాణం పెట్టాడు. కాబట్టి గమనించండి, దుర్బోధల వైపుకు వెళ్ళొద్దు. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా ప్రభు యొక్క కృప తోడి ఉండి నడిపించును గాక. ఆమేన్.